హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ క్యాప్సికమ్ టమాటో కర్రీ. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది కర్రీ. క్యాప్సికమ్ మెయిన్గా మనకి విటమిన్ సి, ఐరన్, జింక్, అలాగే అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, చాలా పోషకాలు ఉంటుంది. విటమిన్ సి ఇందులో ఉండే ఫైబర్, వాటర్ కంటెంట్ మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. హెల్దీ కూడా. సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికోసం నేను ముందుగా క్యాప్సికమ్ నీట్గా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి, ఒక 4-5. మీడియం సైజులో ఉన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంతో పాటుగా కొత్తిమీర కూడా వేసి ఇవి ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఒక 50% ఉడకాలి, 50-70%. ఈ విధంగా ఉడికినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇలా ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్, నేను ఇక్కడ అన్ని గింజలు తీసేసి వేసుకుంటున్నాను. గింజలు తీసే వేసుకోండి, బాగుంటుంది. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కర్రీ. ఇలా అంతా కలుపుకోండి. ముక్కలన్నీ కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇవి 50% ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇది 50% ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. ముందే పసుపు వేసుకోవద్దండి, ఇప్పుడు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే పసుపులో ఉండే పోషకాలు కూడా ఆయిల్లో వేస్తే పోతాయి కాబట్టి ఇలా ముక్కలతో పాటు ఉడికితే ఎలాంటి నష్టం ఉండదు మనకి. ఇప్పుడు ఇందులో మీడియం సైజులో ఉన్న ఒకే టమాటా తీసుకున్నాను నేను, అది కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. క్యాప్సికంలో 50% లేదా ఒక 25% అయినా టమాటాలు ఉండాలి. 100% క్యాప్సికమ్ ఉంటే ఒక 25% టమాటాలు ఉంటే సరిపోతుంది కర్రీ. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఈ ముక్కల్లో ఉన్న నీరంతా వదిలి తొందరగా ఉడుకుతుంది. ఈ కర్రీలో ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి. ఈ రెండింటి నుండి వచ్చే వాటర్తో ఈ ముక్కలు కరెక్ట్గా ఉడుకుతాయి. మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చక్కగా ఉడికించుకుంటే ఈ వాటర్ అయితే సరిపోతాయి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. ఇలా 50% వరకు ఉడికి ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కారం వేసిన తర్వాత, లేదంటే మాడిపోయి టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. చూసారా, ఒక 2-3 నిమిషాలు నేను అలా ఉడికించాను. తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, ఇంతవరకు ఉడికించుకోవాలండి. ముక్కలు అయితే చక్కగా ఉడుకుతాయి. మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మంట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించాం కదా, ఇందులో గరం మసాలా వేసుకున్నాను నేను 1 స్పూను. వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోండి. ఇలా అంతా కలిపేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్దీ రెసిపీ ఇది. ఫుల్ ఆఫ్ మీల్ని హెల్దీగా చేసుకునే రెసిపీల్లో ఇది ఒకటి అండి. మనము తీసుకునే కొంచెం ఫుడ్ అయినా హెల్దీగా తీసుకుంటే చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నేను చెప్పిన విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అన్నట్టు ఈ రెసిపీ రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.